వెల్కమ్ టు డి6. మనం చర్చలోకి పోయే ముందు ఈ ఛానల్ మనది, ప్రజల ఛానల్, నిక్కచ్చిగా సూటిగా ప్రశ్నించే ఛానల్. కాబట్టి ఈ దళితులు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన 1950 ఆర్డర్ ఏదైతే దళిత క్రైస్తవులు, ప్రధానంగా దళిత ముస్లింలు ఎదుర్కొంటున్న ఆర్డర్ ఏదైతే అదొక మరణశిక్ష, అన్డిక్లేర్డ్ మరణశిక్ష లాంటిది. సో అట్లాంటి అంశాన్ని మనం చర్చించే ముందు మన యొక్క ఛానల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించండి. మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? దళిత క్రైస్తవులకి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవులుగా మారుతారో వాళ్ళ కులం మారుతుంది, వాళ్ళ స్టేటస్ మారుతుంది. సో కాబట్టి వాళ్ళ కులము మారి వాళ్ళ స్టేటస్ మారి బీసీసీకి వచ్చి ఎస్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. కాబట్టి ఆ కేసులో ఆయన ఎస్సీ అనే సర్టిఫికేట్ తీసుకున్నాడు కాబట్టి అది చెల్లదు. పాస్టరు ఎస్సీ సర్టిఫికేట్ తీసుకున్నాడు కాబట్టి అది చెల్లదు. ఆయన పెట్టే కేసు కూడా చెల్లదని చెప్పేసి ఆ కేసు విషయంలో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. పాస్టర్ అక్కడ ఉన్న అగ్రవర్ణాల మీద పిటిషన్ పెడితే, వాళ్ళు కూడా క్రైస్తవులే, అగ్రవర్ణ క్రైస్తవులు. సో ఇవాళ చాలా స్పష్టంగా ఒక అంశాన్ని మనం గుర్తించాలి. అసలు మతానికి కులానికి సంబంధం ఏంది? అసలు కులానికి మతానికి ఏమైనా సంబంధం ఉన్నదా? 1950 ఆర్డర్ ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏ కుట్రతో వచ్చింది? అందులో ఒక దళితులకే ఎందుకు వర్తిస్తుంది? మతం మారితే కులం వాళ్ళకి మాత్రమే ఎందుకు రద్దు చేసిండ్రు, మిగతా వాళ్ళకి ఎందుకు రద్దు చేయలేదు? అసలు కులం మారితే మతం మారితే కులం మారాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఇవాళ చర్చనీయాంశాలుగా మనం ఇవాళ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటున్నానంటే, ఇవాళ మీరు చూడండి 1950 ఆర్డర్లో ఏం చెప్తుంది? ఓన్లీ ది మార్జినల్ హిందూ కమ్యూనిటీస్ కెన్ బి డీమ్డ్ టు బై ద షెడ్యూల్ కాస్ట్ ఇన్ ఇండియా. 1950 ఆర్డర్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఇక్కడ మీరు చూడండి, షెడ్యూల్ కాస్ట్ అంటే ఎవరు అనే అంశాన్ని ఆర్టికల్ 366 క్లాస్ 4లో ఏం చెప్తుంది? ద టర్మ్ షెడ్యూల్ కాస్ట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ ఆర్టికల్ 366 క్లాస్ 24 such as the caste, races or tribes are the parts of the groups which are deemed to be under article 341 to be scheduled caste for the purpose of this constitution. అంటే ఆర్టికల్ 341లో ఏదైతే మనకు కాన్స్టిట్యూషన్లో చెప్తున్నదో ఆర్టికల్ 341 ప్రకారంగా ఇవాళ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ మనకు డిఫైన్ చేయబడ్డది. సో ఆర్టికల్ 341 ప్రకారంగా ఏంటి షెడ్యూల్ కాస్ట్ అంటే 341 the schedule caste, the president may, with respect to any state or the union territory of India where it is a state, after consultation with the governor, the public notification specify the caste, races, tribes, parts of the groups within the states, race, tribes which shall be purpose of this constitution deemed to be the scheduled caste. In relation to that, the union territory may also. The parliament may by law include, in order to exclude the list of scheduled caste specified in the notification issued under clause 1, the caste, race, tribe, part of the group within the caste, race or tribe to save aforesaid notifications issued under the said clause shall not be verified by any consequent notification. A person does not even cease to be scheduled caste automatically even on his conversion to another religion. ఇవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. సో ఆర్టికల్ 341లో ఎక్కడ కూడా మతం గురించి చర్చ లేదు, హిందూ మతం అనే చర్చ లేదు. సో అన్టచబిలిటీలో వచ్చే వాళ్ళు, అన్టచబిలిటీ ఏ మతం అయినా పాటించవచ్చు. అది హిందూ మతంలో ఉంది అన్టచబిలిటీ, ఇస్లాంలో ఉంది, క్రిస్టియానిటీలో ఉంది, ఈవెన్ చాలా కమ్యూనిటీస్లలో అన్టచబిలిటీ అనే కాన్సెప్ట్ ఉంది చాలా మతాలలో.
సో ఇవాళ ఈ ఓన్లీ మార్జినల్ హిందూ కమ్యూనిటీస్ అని చెప్పేసి 1950 ఆర్డర్ అనేది భారత రాజ్యాంగ నిర్మాణం అప్పుడు లేదు. భారత రాజ్యాంగ నిర్మాణ సభ దీన్ని ఒప్పుకోలేదు. దీన్ని బలవంతంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మాణ సభకు సంబంధం లేకుండా ఆయన ఆగస్టు 10th రోజు 1950 రోజు మనకు వచ్చింది ఎప్పుడు, మన కాన్స్టిట్యూషన్ నవంబర్ 26 నవంబర్ 26 1949లో కాన్స్టిట్యూషన్ 49లో కాన్స్టిట్యూషన్ ఆమోదమైంది. కానీ ఇది వచ్చింది ఎప్పుడు, ఈ ఆర్డర్ వచ్చింది ఆగస్టు 10th 1950. అంటే రాజ్యాంగం ఆమోదమయ్యేటప్పుడు ఇది లేదు. రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదం తర్వాత అది కూడా ఆగస్టు 10th 1950లో ఇది వచ్చింది. సో అప్పటికి ఇవాళ తాత్కాలిక గవర్నమెంట్ ఉంది, తాత్కాలిక గవర్నమెంట్ నడుస్తున్నది. ఆ తాత్కాలిక గవర్నమెంట్లో కూడా లా మినిస్టర్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విషయంలో తగినంతగా చొరవ చూపలేదు అని చెప్పేసి ఒక చర్చ అయితే ఉంది. బట్ ఆయన ఒక్కడిగా ఏం చేయగలడు? ఈవెన్ లా మినిస్టర్ ఉండి కూడా ఆయన హిందూ కోడ్ బిల్లు ఆమోదింపజేయలేకపోయాడు. ఆయన బీసీ రిజర్వేషన్లను దాన్ని ఆమోదింపజేయలేకపోయాడు. చాలా అంశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమోదించని ఆయన ఏదైతే భారత రాజ్యాంగం ద్వారా స్టేట్ సైడ్ మైనారిటీస్లో మీరు చూసుకుంటే స్టేట్ సోషలిజం కాన్సెప్ట్లో ఆయన భూమిని జాతీయం చేయాలన్నాడు, ఇండస్ట్రీ జాతీయం చేయాలన్నాడు, ఇన్సూరెన్స్ జాతీయం చేయాలన్నాడు. తర్వాత ఈవెన్ ఆయన ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలని చెప్పిండు. ప్రైవేట్ రంగాన్ని ఆయన ప్రోత్సహించలేదు. అలాగే ఇవాళ అన్ని రకాల సంస్థలు అంతా కేంద్ర ప్రభుత్వం యజమాయిషిలో ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వాల యజమాయిషిలో ఉండాలని చెప్పాడు. కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఆయన ప్రమోట్ చేశాడు, కోఆపరేటివ్ అగ్రికల్చర్ సిస్టమ్ని ప్రమోట్ చేశాడు. సో ఇవన్నీ కూడా ఎక్కడ రాజ్యాంగంలో లేవు. స్టేట్ సోషలిజం అనేదే లేదు. సోషలిజం ఇందిరాగాంధీ గారు చేర్చిన పదం, బట్ స్టేట్ సోషలిజం అంబేద్కర్ కాన్సెప్ట్. సో కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానం అన్నీ వచ్చినాయి అని చెప్పి అనడం మాత్రం అబద్ధం. ఆయన ఆలోచన విధానంలో కనీసం 10% ఆలోచన విధానాలు కూడా రాజ్యాంగంలో లేవు. సో అంబేద్కర్ 1950 ఆర్డర్ను రాజ్యాంగ నిర్మాణ సభ జరిగినప్పుడు కూడా ఒప్పుకోలేదు. బాబు జగజ్జీవన్ రామ్ కూడా అప్పుడు ఒప్పుకోలేదు. తర్వాత బలవంతంగా రాజేంద్ర ప్రసాద్ ఆయన భారత రాష్ట్రపతిగా ఆయనకున్న అపరిమితమైన కొన్ని అధికారాల వల్ల ఆయన ఇవాళ ఈ ఆర్డర్ను బలవంతంగా ఓన్లీ దళితుల మీదనే రుద్దాడు. ఈ ఆర్డర్ ఓన్లీ దళితులకు మాత్రమే, షెడ్యూల్ కులాలకు మాత్రమే వర్తిస్తుంది, ఓసీలకు వర్తించదు, బీసీలకు వర్తించదు, చివరికి ఎస్టీలకు కూడా వర్తించదు. మరి ఇంత అన్యాయం దళితులు ఏం చేశారు? బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే వాళ్ళు క్రైస్తవ మతం తీసుకోవడం, సమస్య అంతా కూడా ఇస్లాం తీసుకోవడం. క్రైస్తవ మతం ఇస్లాంను తీసుకున్నారు దళితులు. సో వాళ్ళని బలవంతంగానే హిందూ మతంలోనే ఉంచాలి, వాళ్ళని బానిసలుగానే ఉంచాలి, వాళ్ళు అగ్రవర్ణాల కాళ్ళ కిందనే ఉండాలి, మన ధర్మం చెప్పినట్టుగా. మన ధర్మం అయితే అగ్రవర్ణాల కాళ్ళ కింద ఇవాళ దళితులు కానీ శూద్రులు కానీ ఉండాలని చెప్పితో ఆ మన ధర్మాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి తెచ్చిందే ఈ 1950 ఆర్డర్ అనే అంశాన్ని చాలా స్పష్టంగా దళితులు గమనించాలి. దళిత క్రైస్తవులు ముఖ్యంగా, దళిత ముస్లింలకు ముఖ్యంగా గమనించాలి. సో దళిత క్రైస్తవులకు కానీ దళిత ముస్లింలకు కానీ ఇది ఒక ఉరిశిక్ష లాంటిది. ఉరేశాడు ఆయన, ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్ ఒక ఉరేశాడు. ఎందుకు ఉరేశాడంటే ఇక్కడ చూడండి అసలు క్రైటీరియా ఏంటి, షెడ్యూల్ కులాలకు క్రైటీరియా ఏంటి అని చెప్పేసి మనం కనుక చూసుకుంటే ది కమ్యూనిటీ కన్సిడర్డ్ టు బి ఎ దళిత్ అంటే అన్టచబుల్స్. అన్టచబిలిటీ అనేది క్రైటీరియా. ఆ అన్టచబిలిటీ దేని ద్వారా వచ్చిందంటే హిందూ మతం ద్వారా మాత్రమే వచ్చింది. ఏ హిందూ మతం ద్వారా అన్టచబిలిటీ వచ్చిందో, ఏ హిందూ మతం కుల వ్యవస్థ సృష్టించిందో అదే హిందూ మతంలో ఉండాలి, బానిసగా బతకాలి, బానిసగానే జీవించాలి, బానిసగానే చచ్చిపోవాలి. నీ మతం మారినా నీ కులం మారింది అని చెప్పేసి అంటున్నాయి ఇక్కడ నా కోర్టులు. నేను అడుగుతున్న సందర్భంగా న్యాయమూర్తులను, ఈ దేశ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా కాబోతున్న మా దళిత గౌరవనీయ జస్టిస్ గవాయ్ గారు కాబోతున్నారు మే 14న. సో వారు కూడా చెప్పాలి ఇవాళ అసలు అన్టచబిలిటీ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని క్రైటీరియా ఏంటి.
ఈ కుల వ్యవస్థ కారణంగా అన్టచబిలిటీ రాలేదా? మరి ఈ కుల వ్యవస్థ నిర్మాణం చేసింది ఎవరు? ఈ కుల వ్యవస్థ ఇవాళ ఈ ఇస్లాంకు పోయింది. ఈ కుల వ్యవస్థ ఇంపాక్ట్ ఇవాళ హిందూ మతం ఒక్కటే కాదు, పార్సీ మతంలో పోయింది, ఇస్లాంలో పోయింది, క్రిస్టియానిటీలో పోయింది. అక్కడ కూడా కుల వ్యవస్థ ఇవాళ విలయతాండం చేస్తుంది. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన కూడా అది అగ్రవర్ణాల క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు మధ్య జరిగిన సంఘటనే. ఇవాళ లిటరల్గా జ్యుడిషియరీకి తెలియదా ఈ అంశాలన్నీ కూడా? లేదా ఇక్కడున్న శాసన వ్యవస్థకు తెలియదా ఈ అంశాలన్నీ కూడా? ఇక్కడున్న ఎగ్జిక్యూటివ్ తెలియదా ఈ అంశాలు? వీళ్ళందరికీ తెలుసు. ఈ క్రైటీరియా అనేది ఇవాళ కేవలం అన్టచబిలిటీ అనేది ఒక క్రైటీరియా. అది అన్టచబిలిటీ దేని వల్ల వచ్చింది అంటే క్యాస్ట్ సిస్టమ్ వల్ల వచ్చింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉన్నంతకాలం ఈ అన్టచబిలిటీ ఉంటుందో. ఈ అన్టచబిలిటీ ఎందుకు వస్తుందంటే కుల వ్యవస్థ ద్వారా వచ్చింది. అందుకే ఇవాళ ఈ 1950 ఆ షెడ్యూల్ కులాలు అనే పదం ఎందుకు వచ్చింది అంటే ఈ పదము దీనివల్ల వచ్చింది. ది కమ్యూనిటీ కన్సిడర్డ్ టు బి ది అన్టచబుల్స్ ఆర్ దాలిత్ హ్యాస్ బీన్ ఫేస్డ్ డిస్క్రిమినేషన్. వివక్షిత. ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది కదా, దాంట్లో ఈ కోణం ఎందుకు జరగట్లేదు? ప్రవీణ్ పగడాల అనే దళితుడు వివక్షిత కారణంగానే ఇలా ఓర్చుకోలేని సమాజం, అందులో క్రైస్తవుల్లో కూడా ఇలా అగ్రకులాలు, అందులో ఈవెన్ దళితులలో కూడా అసూయపరులు, స్వార్థపరులు. ఇవాళ ఒక యోధుని కోల్పోవడం జరిగింది. క్రైస్తవుల్లో ఒక యోధుడు ఆయన. కారణం ఏంటి అంటే ఆయన షెడ్యూల్ కులాలకు సంబంధించిన అన్టచబుల్ ఆయన. సో ఈ అన్టచబుల్ కారణంగానే కారంచేడులో, చుండూరులో, పదిరికుప్పంలో, దేశంలో ఎక్కడైతే దళితుల మీద దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా వాళ్ళు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయో వాళ్ళకందరికీ న్యాయం జరగకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళంతా కూడా క్రైస్తవ మతం తీసుకోవడం. సో క్రైస్తవ మతం తీసుకోవడం అనేది పెద్ద నేరము. అది ముఖ్యంగా ఇవాళ గమనించాల్సింది దళితులు. అంటే ఈ దేశంలో దళితులకు ఒక్కరికి మాత్రమే మత స్వేచ్ఛ లేదు. ఓసీలకు మత స్వేచ్ఛ ఉంది. వాళ్ళు క్రైస్తవులైనా ముస్లిం అయినా వాడికి రిజర్వేషన్ వర్తిస్తాయి. బీసీలకు వాడు ముస్లిం మతం తీసుకున్నా, వాడు క్రిస్టియన్ మతం తీసుకున్నా బీసీలకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. చివరికి ఎస్టీలకు కూడా వర్తిస్తాయి. వాడు ముస్లిం మతం తీసుకున్నా, వాడు క్రైస్తవ మతం తీసుకుని వర్తిస్తాయి. దళితులు ఏం పాపం చేశారని, ఏం అన్యాయం చేశారని సమాజానికి, దళితులు ఎంత దుర్మార్గం చేశారని ఒక దళితుడు అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. ఆయనకు అప్పచెప్పిర్రు మీరు. ఆయనకు అప్పచెప్తే అది కూడా మీకు ఇష్టపూర్తిగా అప్పచెప్పలేదు. ఆయన బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన ఇవాళ ఆయన తెలివితోని, ఆయనకున్న ప్రతిభతో అనివార్యంగా మీరు అప్పచెప్పాల్సి వచ్చింది. ఈ దేశంలో ఎవరు గత్యంతరం లేరు కాబట్టి. కానీ ఆయనకు స్వేచ్ఛనిచ్చారా మీరు? ఇవ్వలేదు కాబట్టి ఆయన లా మినిస్టర్గా ఉండి కూడా ఏమి చేయలేకపోయాడు ఈ 1950 ఆర్డర్ వచ్చిన తర్వాత. కాబట్టి ఇవాళ మనకు క్రైటీరియా ఏదైతే ఉందో, అన్టచబిలిటీ అనే క్రైటీరియా ఏదైతే ఉందో, ఈ అన్టచబిలిటీ క్రైటీరియా, ఈ డిస్క్రిమినేషన్, వివక్షత కారణంగా, ఈ రెండింటి కారణంగానే కానీ ఇక్కడ ఎక్కడన్నా మతం అనే పదం ఉందా? ఇక్కడ ఎక్కడన్నా మతము, హిందూ మతం అనే పదం ఉందా? ఈ మతము నుండి అనేది ఉందా ఎక్కడన్నా? ఇక్కడ ఉందా? ఈ ఆర్టికల్ 366 క్లాస్ 24లో మతం అనే పదం ఉందా? షెడ్యూల్ కులాలకు ఆర్టికల్ 341లో ఎక్కడన్నా మతం అనే పదం ఉందా? మరి లేనప్పుడు మీరు ఎందుకు మతం అనే పదాన్ని చొప్పించారు 1950 ఆర్డర్ ద్వారా? మతం అనే క్రైటీరియా ఇందులో లేనప్పుడు, డెఫినేషన్లో లేనప్పుడు మీరు బలవంతంగా రాజ్యాంగబద్ధం కానీ పార్లమెంట్ ఆమోదించని 1950 ఆర్డర్ను ఎందుకు చొప్పించారు? భారత రాజ్యాంగంలో చొప్పించి దాన్ని ఎందుకు తొలగించలేదు? దాని గురించి ఎందుకు ఈ దళిత ఎంపీలు మాట్లాడట్లేదు? దాని గురించి ఎందుకు ఈ దళిత ఎమ్మెల్యేలు, రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు మాట్లాడట్లేదు? దాంట్లో అంతా ఎక్కువ శాతం దక్షిణ భారతదేశంలో అంతా క్రైస్తవులే ఉన్నారు, 90%. మీరు ఎందుకు సైలెంట్ ఉంటారు? మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇది మాట్లాడడానికి కూడా అంశమా? ఇది రాజ్యాంగం అంశం కాదా? ఈ రాజ్యాంగంలో ఎక్కడైనా 341లో హిందూ మతంలో ఉన్న వాళ్ళు మాత్రమే దళితులు, షెడ్యూల్ కులాలని చెప్పేసి అన్నారా? మతపరంగా రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారా?
వాళ్ళ క్రైటీరియా అంతా అన్టచబిలిటీ, వాళ్ళ క్రైటీరియా అంతా డిస్క్రిమినేషన్, వివక్షత. ఈ రెండు కారణాల చేతనే వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ అనేటివి వచ్చాయి, అంతే తప్ప వాళ్ళ క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ రాలే. రిజర్వేషన్స్ అనేవి వాళ్ళు ఆ మతంలో, హిందూ మతంలో ఉండి అన్టచబిలిటీని, వివక్షతను ఎదుర్కొన్న కారణంగానే రిజర్వేషన్లు వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి వచ్చాయి. ద కమ్యూనిటీ హ్యాస్ లో స్టేటస్ డిటర్మైన్డ్ బై ద ట్రెడిషనల్ కాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్స్ సచ్ యాజ్ మాన్యువల్ స్కావేజింగ్, లెదర్ వర్క్ అండ్ ట్యానరింగ్. అంటే ఎందువల్ల ఈ సమాజంలో వాళ్ళ వృత్తులు కూడా అంటరాని కులాలు అయిపోయినాయి, వాళ్ళ వృత్తులకు కూడా అన్టచబిలిటీ వచ్చేసింది. వాళ్ళ లెదర్ వర్క్ కానీ, వాళ్ళ ట్యానింగ్ వర్క్ కానీ, వాళ్ళ మాన్యువల్ స్కావేజింగ్ కానీ, వాళ్ళు రోడ్ రేడ్చడం కానీ, వాళ్ళు పియ్యెత్తిపోయడం కానీ, వాళ్ళు మొత్తం అన్క్లీన్డ్ అంత వృత్తులనే చేసిన అన్నిటి కారణంగానే వాళ్ళంతా కూడా ఇవాళ డిస్క్రిమినేషన్ గురవుతున్నారు. ద కమ్యూనిటీ హ్యాజ్ పూర్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇండికేటర్స్. వాళ్ళకి పూర్ ఎడ్యుకేషన్లో విద్య లేదు, వాళ్ళకు ఆర్థికంగా డబ్బు లేదు, వాళ్ళ దగ్గర భూమి లేదు, వాళ్ళ దగ్గర పరిశ్రమలు లేవు, వాళ్ళ దగ్గర సంపద లేదు, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. ఉన్నదల్లా ఏకైక ఆధారం అది రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగాలు, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలు. సో ఈ రంగాలను వాళ్ళు చేరుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ పొరపాటున క్రైస్తవ మతంలోకి పోతే, పొరపాటున ఇస్లాంలోకి పోతే మీరు గుళ్ళోకి రానియలేదు కాబట్టి, మీరు బల్లోకి రానియట్లేదు కాబట్టి, మీరు గుడిలోకి వస్తే ఇంకా అంటరాని వాళ్ళగా చూస్తున్నారు కాబట్టి, ఇంకా వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి, వాళ్ళని అణిచేస్తున్నారు కాబట్టి, వాళ్ళని అన్యాయం చేస్తున్నారు కాబట్టి, ఆది హిందువులైన వీళ్ళకి అసలు ఒకప్పుడు హిందువులే కదా, మీరు గుళ్ళోకి బల్లోకి రానియకపోతేనే కదా వాళ్ళ క్రైస్తవ మతంలోకి, ఇస్లాంలోకి పోయింది. తప్పు మీరు చేసి శిక్ష వాళ్ళకి ఇస్తే ఎట్లా? సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ఇవాళ మళ్ళీ న్యాయమూర్తులు గారు దాని రూట్స్లోకి వెళ్లకుండా ఫెరిఫెరల్గా మాత్రమే ఏదో 1950 ఆర్డర్ ఉంది కదా అనే ఉద్దేశంతో దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్లు ఇస్తే అసలు 1950 ఆర్డర్ లీగల్గా చెల్లుతుందా? అసలు పార్లమెంట్ ఆమోదించకుండా ఎంతకాలము ఒక రాష్ట్రపతి ఆర్డర్ చెల్లుతుంది? దానికి ఉన్న క్రైటీరియా ఏంది? మరి దాన్ని ఎందుకు ఇంకా పార్లమెంట్లో చర్చ పెట్టట్లేదు? ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడట్లేదు? ఎందుకు ఖర్గే మాట్లాడడం లేదు? బీజేపీ ఎట్లా వ్యతిరేకం? సో బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు, ఎందుకంటే బీజేపీ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు? ఖర్గే ఎందుకు మాట్లాడతలేడు? ఖర్గే దళితులే కదా. కాబట్టి దీని వెనుక అగ్రవర్ణాల కుట్ర ఉంది, ఈ దళిత బ్రాహ్మణుల కుట్ర ఉంది. ఈ దళిత బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, ఈ మనువాదంలో కొట్టుకపోతున్న దళితులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సైలెంట్గా ఉంటున్న కారణంగానే ఈ అన్ని రంగాల్లో పేదరికాన్ని ఎదుర్కొంటూ అలాగే ఎలాంటి యాక్సెస్, బేసిక్ ఎమ్యూనిటీస్ లేకుండా, ఎలాంటి అవకాశాలు లేకుండా, ఎలాంటి భూమి లేకుండా, సంపద లేకుండా దుర్మార్గంగా అన్ని రకాలుగా అణచివేత గురవుతున్న ఈ దళితులు, అది క్రైస్తవ మతం తీసుకున్నా, ఇస్లాం తీసుకున్నా, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు, ఉండవు అని చెప్పేసి వేస్తున్న అన్డిక్లేర్ ఉరి శిక్ష, ఇది మరి ఉగ్రవాద చర్య కిందకి రాదా? ఇంతమందిని పొట్టన పెట్టుకుంటూ, ఇంతమందికి చావులకు కారణమవుతూ, దళితులను ఊచకోస్తా వేయడానికి కారణమవుతూ, దళితులను చంపేయడానికి కారణమవుతూ, దళితులను అవమానాలకు కారణమవుతూ, హత్యలు చేయడానికి కారణమవుతున్న ఈ అంటరానితనం ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికే కదా ఇవాళ రిజర్వేషన్లు వచ్చినాయి. దాన్ని కదా రిజర్వేషన్ వచ్చింది రిప్రజెంటేషన్ కోసం కదా, అంతేగాని మతం మీద ఎందుకైతే? మతం కోసం కాదు కదా. ఈ తప్పుడు సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ తప్పుడు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని తొలగించకుండా ఇవాళ దళిత ముస్లింలకు కానీ, దళిత క్రైస్తవులకు కానీ వాళ్ళకి ఎక్కడ కూడా రక్షణ లేదు. కాబట్టి ఈ ఆది హిందువులు, ఈ దేశంలో పుట్టిన మూలవాసులు, ఈ దేశం మాది, ఈ దేశం దళితులది, ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అంటరానితనానికి గురై, ఈ దేశంలో అవమానాలకు గురై, హత్యలకు గురై, అవమానాలకు గురై, అనిచేతకు గురవుతున్న ఈ దళిత సమాజాన్ని రక్షించడానికి ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు హర్ష కుమార్ లాంటి వాళ్ళు ఈ అంశాలను లేవనెత్తట్లేదు? ఎందుకో క్రైస్తవ సమాజంలో ఉన్న లీడర్లు, ముఖ్యంగా దళితులు ఈ అంశాన్ని లేవనెత్తడం లేదు?
కాబట్టి ఇలా అంబేద్కర్ వాదులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యను ఎందుకు మీరు అర్థం చేసుకోవడం లేదు? బుద్ధిస్టులుగా ఉన్న వాళ్ళంతా కూడా తోటి దళితులు, అన్యాయానికి గురవుతున్న దళితులు, క్రైస్తవ మతంలో పోతే తప్పేం ఉంది? మత స్వేచ్ఛ రాజ్యాంగంలో అధికరణ 25 నుండి మొదలుకుంటే 28 వరకు ఉన్నది కదా. మరి ఆ దాన్ని ఒక్క దళితులకు ఇవ్వకపోతే ఎట్లా అని ఎందుకు బౌద్ధ దళితులు కానీ బుద్ధిస్టు మన సిక్కు దళితులు కానీ హిందూ దళితులు కానీ ఆలోచించడం లేదు? దయచేసి దళితులు అంతా ఒకటి అంటరాని వాళ్ళుగా. మొన్న నేను వర్గీకరణ విషయంలో కూడా చెప్పింది ఇదే. కులాలుగా మనం వేరు కావచ్చు, కానీ అంటరాని వాళ్ళుగా మనం అంతా ఒకటే. ఈ అంటరానితనం వల్లనే, ఈ అంటరానితనం అనే ఏకైక క్రైటీరియా వల్లనే వివక్షత వచ్చింది. ఈ వివక్షత కారణంగానే అన్ని రంగాల్లో మనకు వెనుకబడిపోయినాం, మనం దూరం నెట్టబడ్డాం. కాబట్టి నెట్టబడ్డ ఈ దళిత సమాజాన్ని ఇవాళ ముందుకు నడిపించడానికే వచ్చినాయే రిజర్వేషన్లు. మరి ఆ రిజర్వేషన్లకు ఈ మతం రంగు బులిమి ఇవాళ వాళ్ళకి అవి దక్కకుండా చేసి వాళ్ళకి దూరం చేసే కుట్ర, వాళ్ళని బానిసత్వంలో, ఆ అంటరానితనం అనే బానిసత్వంలో ఉంచే కుట్ర, అవమానం అనే జీవితంలో వాళ్ళని ఉంచే కుట్ర ఛేదించకపోతే దళితులకు ముక్తి లేదు. 1950 ఆర్డర్ అనేది అటు దళిత ముస్లింలకు కానీ ఇటు దళిత క్రైస్తవులకు కానీ ఒక రకంగా అన్డిక్లేర్డ్ డెత్ పెనాల్టీ. 1950 ఆర్డర్ అనేది మనం ఇలా ఏమాత్రం కాస్త రాజ్యాంగం మీద అవగాహన ఉన్నా, ఏమాత్రము దళితుల పట్ల ప్రేమ ఉన్నా, అవగాహన ఉన్నా, ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది, పరిశోధించాల్సిన అవసరం ఉంది. దీనికి పరిష్కారాన్ని కూడా చూపెట్టాల్సిన అవసరం ఉందని బేసిక్స్ డీజాక్ భావిస్తుంది. దయచేసి దళిత సమాజమా మేల్కో, ఈ రాజ్యాన్ని ఏలుకో, ఈ రాజ్యాంగ వ్యతిరేక 1950 ఆర్డర్ని తొలగించు. జై భీమ్, జై పూలే, జై పెరియార్.